చెప్పినట్టే చేస్తున్నాను సార్. డ్యూటీలోనే ఉన్నాను. ఎయిర్పోర్ట్లోనే ఉన్నానండి. యూనిఫామ్లోనే ఉన్నాను. ఎలర్ట్గానే ఉన్నాను. వీడికి పోలీసు ఉద్యోగం ఎవడిచ్చాడు? ఏం చెప్పినా నమ్మేస్తున్నాడు. ఈ కంపెనీకి కూడా సీలేస్ ఉందేంటి? మరి ఎస్పీబీ లోపల ఏం చేస్తున్నారు? బ్రహ్మాండమైన పాట. ఏంటి పుసుక్కున ఎక్కేసావు విజయ్? బాబాయ్, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కానీ ఆఫ్ చేసి పెట్టారు. లోపల డెఫినెట్గా ఏంటి పంది పిల్ల సౌండ్? ఓయ్, నిన్ను పోలీసు చేసింది ఎవరయ్యా? నిన్ను నేను పోలీసుని చేశాను కదా. కౌంటర్కి ఏం తక్కువ లేదు. హెల్ప్ మీ. రాయి మీద ఎక్కి గేట్ దుక్కే. రాయి మీద ఎక్కా. అబ్బా భలే దొరికింది. ఈ పాటికి డిపార్ట్మెంట్ బండిని పక్కన పార్క్ చేసి సెకండ్ షో నుంచి వచ్చే వాళ్ళని అలాగే టీ పెట్టేవాళ్ళని బెదిరించి ఓ కొనుకు తీసి చిల్లయ్యేవాడిని. నాకెందుకు చెప్పు ఈ లాంగ్ జంపులు 5 జంపులు. ఇప్పుడు చూడు, లోపలికి దూసుకెళ్ళిపోతాను. ఎంతమంది ఆఫీసర్ల దగ్గర ఒంగోలేదు. ఇప్పుడు చూడు ఎలా ఒంగోని దూరి దూసుకొని వెళ్ళిపోతాను. అన్నా ఒక్క జోకర్ కూడా పడలేదన్నా. ఏంద్రా లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది? బేగిలి సూర్రా ఎవడొచ్చాడు? ఎవరక్కడ? బీగాలేసుంటే ఎట్టు వచ్చాడు రా? హలో, ఎవరు బాస్ నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? లైట్ మోహనికి కాదు, అక్కడే ఏకాడుతుంటే ఎగేసుకుని వచ్చి ఎలకల్ గేట్ మూసినావు. హలో బ్రదర్, ఎవరు నువ్వు? అడుగుతుంటే పట్టించుకోవట్లేదు. హలో, మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? అవన్నీ నీకెందుకయ్యా? ఆగవాయ్, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? దొరికితేనే కదా చెప్పేది నీకు. తప్పుకో బాబు. అనో ఏందన్నా నీకే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు? ఏం బాబు, నీ సైజుకి బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయావు. తర్వాత బాబాయ్ రావాలన్న రెస్పాన్సిబిలిటీ కొంచెమైనా ఉందా? ఇప్పుడు చూడు పొట్టెరికిపోయి. నీతో ప్రతిసారి పెద్ద నసైపోయిందబ్బా. వాచ్మెన్, బాబాయ్కి పొట్ట ఇరికిపోయిందంట, వెళ్ళి సరిగ్గా ఓపెన్ చేయి. వాచ్మెన్ అక్కడే ఉన్న మనిషిని ఏందన్నా? మేము ఎవరు అనుకుంటున్నావు నువ్వు? మార్కెట్ కాశీగండి లేపేసిందే నేను రా. బాటిల్ ఫ్యాక్టరీయే అన్నా. అస్సలు భయపడలేదన్నా. ఎవడు? నేను ఎంత పెద్ద తోప తెలుసా నీకు? మార్కెట్ కాశీగండి లేపేసిందని చెప్తున్నా. బాబాయ్, మార్కెట్ కాశీగాడు ఉండేవాడే. ఆడిని లేపేసింది వాళ్ళ శేఖరే కదా? శేఖరే అంట. పోలీస్ రా, అన్ని గేట్లు అందరూ బచ్చగాళ్ళు బాబాయ్. అబద్ధం చెప్పడం కూడా రావట్లేదు. ట్యూషన్ చెప్పా. నేను ఇరుక్కొని మోషన్ పోయేలా ఉన్నాను. ఈ టైంలో నీకు ట్యూషన్ అవసరమా? సీరియస్గా మాట్లాడుతుంటే సీలేసిన ఫ్యాక్టరీ నడుపుతున్నారంటే హ్యాండ్ పెద్దదే అయి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొదలెట్టేశాడ్రా. రే విజయ్, ఆ వాచ్మెన్ పంపించక వాళ్ళని తండ్రా. అందరూ బిజీగా ఉన్నారు, కాసేపు రౌడీ అబద్ధం చెప్పొచ్చు, రౌడీననే అబద్ధం చెప్పొచ్చారా? పద. మీరు వెతుకుతుంది దీనికోసమే కదా సార్? నన్ను అంటే చూడమాకండి సార్. నేను ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ సార్. అది మాత్రమే కాదు సార్, నేను మీ ఫ్యాన్ సార్. అర్రే, 2 minutes ముందే ఫాలో అవడం స్టార్ట్ చేసావు కదా? నోటిఫికేషన్ వచ్చిందిరా గొట్టం. మీకు ఏం కావాలో చెప్తే నేనే అందరితో కోఆర్డినేట్ చేసి ఎలా అయినా వెతికి తీసుకొచ్చిస్తాను సార్. నిజాన్ని వెతుకుతా సార్. అయ్యో సార్, ఫిలాసఫీలు మాట్లాడకండి సార్. అంత బుర్రలేదు. ఏం కావాలో ఎగ్జాక్ట్ గా చెప్పండి సార్, ఇచ్చేస్తాను సార్. అవును సార్. క్లోరిన్ ట్యాంక్ ఎక్కడుందిరా?
ఆ అమ్మాయిని ఏం చేశారా? చెప్పేస్తాను సార్. సార్ ఆ రోజు కాల్ వచ్చింది సార్, గేట్ తీయమన్నారు సార్. ఒక కార్ వచ్చింది సార్, ఆ కార్ నుంచి ఓ నలుగురు దిగారు సార్. ఆ అమ్మాయిని తీసుకుని లోపలికి వచ్చారు సార్. ఆ తర్వాత కూడా వచ్చాడు సార్. అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు సార్. వాడే అమ్మాయిని నీళ్ళల్లో ముంచి టార్చర్ చేసి వాటర్ వారియర్. నీళ్ళల్లో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది కదా. ఏమడిగారు రాబట్టి? ఏదో ఫైల్ గురించి అడిగారు సార్. ఆ సీక్రెట్ ఎంట్రన్స్ నీకెలా తెలుసు? ఆ ఫైల్ గురించి ఎవరు చెప్పారు? ఇంకేమడిగారా? సింగ్, ఏదో సింగ్ గురించి అడిగారు సార్. అన్నా సింగ్ కాదన్నా, సర్దార్. సర్దార్ గురించి నీకేం తెలుసు? సర్దార్ని నేను చూడలేదు, కానీ సర్దార్ పేరు వింటే మీరు భయపడుతున్నారని మాత్రం నాకు అర్థమవుతుంది. సర్దార్ గురించి చెప్పిన తర్వాత ఆ అమ్మాయిని చంపేశారు సార్. ఆ అమ్మాయి వీడియో ఒకటి రిలీజ్ చేసింది సార్. అందరిని ఎక్స్పోజ్ చేయాలని ఒక వీడియో రిలీజ్ చేసింది సార్. పాస్వర్డ్ చెప్పు. $@RDR. ఇది సమీర ల్యాప్టాప్. టెస్ట్ చేసి తీసుకొచ్చాను, వెంటనే ఇచ్చేసాయి. పుట్టప్ కేసే కదా, కనపడలేదని చెప్పు. బాబాయ్. ₹35 పెట్టుకునే వాటర్ క్యాన్ మీ ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళేటప్పుడు ₹20 పెట్టి వాటర్ బాటిల్ కొని మీ ఫ్యామిలీ మొత్తం తాగినా ఈ వీడియో మీకోసమే. బాటిల్ వాటర్ తాగి మా అబ్బాయికి పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చాకే నేను ఈ ప్రాబ్లమ్ ని సీరియస్ గా తీసుకున్నాను. దీనికి ఇంకో సైడ్ చూసాకే నాకు అర్థమైంది, రేపు మనకి నీళ్లు దొరకడం ఎంత పెద్ద సమస్య నాకు అర్థమైంది. మనం ఊహించిన ప్రమాదమే. 1 ఇండియా 1 పైప్ లైన్. నవంబర్ 15 3 స్టేట్ సీఎంస్ కలిసి ఇనాగ్రేట్ చేస్తున్న ఈ పథకం ఫ్యూచర్ కి ఒక పెద్ద వరం అని చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూసుంటారు. ఫ్యూచర్ గురించి మనం చెప్పలేం, కానీ పాస్ట్ గురించి నేను చెప్తాను. కోచబంబా, బొలివియాలో గార్డెన్ సిటీ. ఆ ప్రశాంతమైన ఊరికి ఒక కంపెనీ వచ్చింది. అక్కడున్న వాటర్ రిసోర్స్ మొత్తం తన కంట్రోల్లోకి తీసుకుంది. నీటికి వెలకట్టింది, మెల్లిగా రేటు పెంచింది. కొన్ని రోజులు నీటికి నీళ్ళని మనిషికి అందని వస్తువు చేసింది. ఊరంతా ఏర్లు సెలయేర్లు నీళ్లతో ఉన్నా తాగడానికి నీటి చుక్క లేదు. జనానికి చిన్న చిన్న పిల్లలు దాహంతో ఏడ్చారు. జనం తిరగబడ్డారు. నీళ్లు పట్టుకోవడానికి వస్తే కాల్ చేశారు. వాన నీరు పట్టుకుందామని ట్రై చేస్తే దొంగ అని అరెస్ట్ చేశారు. పోరాటాలు, మిలిటరీ ఎమర్జెన్సీ అని జనాన్ని పరిగెత్తించారు. ఇది బొలివియాతో ఆగలేదు. కేప్ టౌన్, అర్జెంటీనా, ఫిలిప్పైన్స్, అంతెందుకు పాకిస్తాన్ వరకు ఇదే జరిగింది. హిస్టరీ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్. ఇదే మన దేశంలోనూ జరుగుతుంది. వాటర్ ని ఒక సోర్స్ గాను రిసోర్స్ గాను చూడకుండా ఒక ప్రోడక్ట్ గా దాంతో బిజినెస్ చేయడం అలవాటైపోయింది. దానికి డబ్బులు ఇవ్వడం అలవాటైపోయింది. ఆ అలవాటుని ఒకడు వాడుకుంటాడు. నీటిని కబ్జా చేస్తాడు. డెలివరీ చేయకుండా నిల్వ చేస్తాడు. డిమాండ్ క్రియేట్ చేస్తాడు. రేటు పెంచేస్తాడు. మన నీళ్ల కోసం అడ్డుకునేలా చేస్తాడు. ఈ రాతోడు అతని ఓయాసిస్ జస్ట్ వాటర్ కంపెనీ కాదు, మాఫియా, వాటర్ మాఫియా. ఈ పథకాన్ని ఎదిరించి చాలా చోట్ల చాలా మంది పోరాడుతున్నాం, కానీ ఆ రాతోడు ముందు మేమంతా నథింగ్. వీళ్ళని ఆపడానికి ఎవరికైనా ఏవైనా ఒక్క దారున్న చెప్పండి, నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. హిమికి సార్కాయిడోసిస్ అనే ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉంది. ఊరి మీద చల్లడానికి కూడా నీళ్ళే ఉండవు. వాటర్లో BPA అనే డేంజరస్ పాయిజన్ ఉంది. ఇట్స్ నాట్ ట్రేసబుల్. వంటకి వాడే నీళ్ళు ఇది ఎంత పెద్ద పబ్లిక్ హెల్త్ డిసాస్టర్. ఆర్డర్ చేసి 60,000 ఇల్లే ఉండమంటున్నాను బాబు. ఆగండి, తీసుకో. అక్కా, ఇదొద్దు. ఏరా నీళ్ళని కాచుకొని తాగు. కాచుకోనా? చెప్పు శాలిని. రెస్ట్రిక్టెడ్ సైట్లో నువ్వేం చేస్తున్నావు? సమీరా ఇవేవి చేసి ఉండదని ప్రూవ్ చేయడానికే ఇక్కడికి వచ్చాను. కానీ ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది చేసిందంతా తనే అని. ఇది చూడు, ఆంధ్ర యూనివర్సిటీ 1974 బ్లూ ప్రింట్.
రా రికార్డ్ రూమ్ సీక్రెట్ ఎంట్రన్స్ గురించి తనకెలా తెలుసు? తనకు ఆ కీ ఎవరిచ్చుంటారు? పోలీస్ జామర్స్ ఆన్ చేసినప్పుడు సరిగ్గా ఆ టైంలో లోపలికి వెళ్ళాలని తనకి ఎవరో చెప్పారు విజయ్. ఆ టైంలోనే తను వెళ్ళి డాక్యుమెంట్స్ దొంగిలించింది. ఇది చేసింది తను మాత్రమే కాదు, దీని వెనకాల ఇంకా ఎవరో ఉన్నారు. మిషన్ ఫెయిల్డ్. సమీరా చచ్చిపోయింది. సమీరా చచ్చిపోయిందంతే. రెడ్ లెటర్ ఇంకా బయటే ఉంది. అది సిబిఐకో రాతోడి చేతికో ఇంకా వెళ్ళలేదు. సమీరా తనకి ఇది ప్రమాదం అని తెలిసే చేసింది. అయినా ఎవరి కోసం, దేనికోసం ఇంత రిస్క్ తీసుకోవాలి? సర్దార్, మనం ఎలాగైనా ఆ రెడ్ లెటర్ ని సర్దార్కి అందజేయాలి. సర్దార్ ఎక్కడున్నాడు? సమీరా బిలాంగింగ్స్ ని నాకు ఇవాళ మార్నింగే తెచ్చిచ్చారు. ఇవి చూడు, ఎన్ని ట్రైన్ టికెట్స్. కానీ నాకు తెలిసి తను ఎక్కడికి ట్రావెల్ చేయలేదు విజయ్. ట్రావెల్ చేయలేదు? స్టేషన్లో ఎవరినో మీట్ అవడానికి వెళ్ళారు. కోర్ట్ బయట ఎవరో ఒకతను వీల్ చైర్లో వచ్చి తనకు ఒక టికెట్ ఇచ్చారు. అది నేను చూశాను. ఇవన్నీ మీట్ అవడం కోసం టైం అండ్ ప్లేస్ అనుకుంటా. ఇది చూడు, రేపు మార్నింగ్ 4:30 కూడా ఒక టికెట్ ఉంది విజయ్. సమీరా ఎవరినో మీట్ అవ్వాలనుకుంది. వాడిని పట్టుకుంటే సర్దార్ని పట్టుకోవచ్చు. రేపు రైల్వే స్టేషన్కి నువ్వు వస్తున్నావు పొద్దున్నే 4:30కి. టైం ఎంత? 2:30. వెళ్దాం పద. ఏదో కోడ్ రెడ్ లెటర్ అని కథలుగా చెప్తున్నారు. ఒక హ్యాంపర్ ని ప్యాక్ చేయమన్నారు సార్. 29/6 సార్. శాంటా క్లాస్ తాతకి ఒక లెటర్ పోస్ట్ చేద్దామంది. సర్దార్ ఎక్కడున్నాడు? బంగ్లాదేశ్ చిట్టగాంవ్ సెంట్రల్ ప్రిజన్. బంగ్లాదేశ్? ఏది ఆ ఫోర్ట్ ప్రిజనా? న్యూస్ లో రైడ్స్ జరుగుతున్నాయని చెప్తున్నారే అక్కడ. ఎగ్జాక్ట్లీ. రెండేళ్లుగా ఒక్కో జైలుకి అతన్ని మార్చి ఇప్పుడు చిట్టగాంగ్ ప్రిజన్ లో ఉంచారు. Come in. Right alert in D block. Emergency. Come in right now. Situation is out of control. Step back. Emergency lockdown. Not okay, sir. We need backup right now. Bombs ఉన్నాయా? 1408 కి ఉందా? ఉంది సార్. 1408 లో ఉన్న వ్యక్తి ఎవరు? 32 ఏళ్లుగా జైల్లోనే ఉండి తుప్పు పట్టిపోయింటాడు. ఇప్పుడు వాడే చేయగలడు. వాడు కనిపిస్తే వీళ్ళందరూ భయపడతారు. ये बूंदे करे कि हमारी डील कर वो सिग्नल మీకు ఒక ఖైదీని హెల్ప్ అడగడానికి we are uniformed officers. Form a line. సృష్టించిన ఏజెంట్ విక్టర్, నువ్వు అనుకుంటున్నట్టు అతను తుప్పట్టిన తుపాకీయో తోటారో కత్తో కాదు. అతను ఒక అణు ఆయుధం. అతను ఒక డేంజరస్ న్యూక్లియర్ వార్ హెడ్.
ఎవరితను? ఇతనే అన్నోన్ మేడం. 32 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాడు. తన అసలు పేరు తెలీదు. 30 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాడని చెప్తున్నారు. ఎవరో ఏంటో కనుక్కోలేకపోయారా? కుదరలేదు మేడం. ఈ వ్యక్తికి 8 పాస్పోర్ట్స్ ఉన్నాయి. 24 లాంగ్వేజెస్ మాట్లాడతాడు. ఆయన్ని 600 టైమ్స్ ఇంట్రాగేట్ చేశాం. ప్రతిసారి ఒక్కో లాంగ్వేజ్ ఒక్కో కథ. మషిన్ అవన్నీ నిజమని చెప్పింది. ఒక స్టార్తో ఈ డోర్ తీయగలిగారు అంటే ఈయన తలుచుకుంటే ఎప్పుడో తప్పించుకొని పారిపోయి ఉండొచ్చుగా. సర్దార్ ఉన్నది కారాగారంలో కాదు, ధ్యానంలో. ఎందుకు ఇన్ని రోజులు ఇక్కడే ఉండాలి? దేనికోసమైనా వెయిట్ చేస్తున్నారా? సర్దార్ బయటికి రావాలంటే తన తపస్సుని భగ్నం చేస్తే చాలు. రెడ్ లెటర్ అతని చేతికి అందితే చాలు. ఈ రాజు ఎవరో తెలుసా? తెలీదు సార్. ఈజ్ మై యాన్సెస్టర్, మా తాత. ఇప్పుడు ఇతను ఎవరో కూడా ఎవరికి తెలియదు. కారణం ఏంటో తెలుసు? ఇతను పవర్ నేలలో ఉందని నమ్మాడు. పవర్ నేలలో కాదురా, నీటిలో ఉంది. వన్ హూ కంట్రోల్స్ వాటర్ కంట్రోల్స్ ద వరల్డ్. ఇది నిన్న పుట్టిన ప్రాజెక్ట్ కాదురా, 50 ఏళ్ళకి వేసుకున్న పథకం. ఐఎమ్ అట్ ద కస్ప్ ఆఫ్ మేకింగ్ హిస్టరీ. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. 32 ఏళ్ళుగా కనిపించకుండా పోయిన సర్దార్ అనే కోడ్ నేమ్ ఇప్పుడెందుకు బయటకు వచ్చింది? దానికి కారణం ఎవరు? ఒక బొద్దు ఇంకా బయట తిరుగుతోంది. వెతికి పట్టు.